హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మినప సున్నుండలు తయారు చేస్తున్నాను. ఎందుకంటే మినప సున్నుండలు అనేవి చిన్నపిల్లలకి అందరికీ అందరికీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. సో అవి తినటం వలన అంటే కొంచెం చాలా తెలివితేటలు కూడా వస్తాయని చెప్పేసి ఎప్పటి నుంచో పురాతనంగా కూడా వస్తున్నది. సో దట్ నేను చూశారు కదా, మినప గుళ్ళు తీసుకొని బాగా వాటిని ఫ్రై చేశాను. మినప గుళ్ళు ఉంటాయి కదండి, సో తెల్ల మినపగుళ్ళు అవి తీసుకొని బాగా వాటిని ఎర్రగా వేయించుకున్నాను. సో చూసారు కదండి ఎంత బాగా ఎర్రగా వేయిస్తున్నాయో. సో అలాగా మనకి కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది కదా, కాబట్టి సో వాటిని బాగా కలుపుతూ ఉండాలా. సో అలా ఎర్రగా మనకు వచ్చేంత వరకు తీసుకుని ఆ తర్వాత కొంచెం వైట్ రైస్ కూడా తీసుకోవాలండి. సో అవి మినపగుళ్ళు పక్కన పెట్టుకుని కొంచెం కాస్త వైట్ రైస్ చిన్నది ఒక కప్పు తీసుకొని వైట్ రైస్ కూడా వేపేసి పక్కన పెట్టుకొని సో రెండింటిని కలిపేసుకుంటారు. సో రెండింటిని కలిపేసుకొని చూసారు కదా, నేను రెండింటిని కలిపేసి ఎలా మనకి చల్లారబెట్టాను. ఎందుకంటే రెండు వేడివి కదండి, మనము వెంటనే గ్రైండర్కి ఇవ్వకూడదు. సో దట్ ఇప్పుడు చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో, ఎర్రగా బాగా వేగాయి చూడండి. సో లుక్ కూడా బాగుంది. ఎప్పుడైతే ఎర్రగా బాగా వేగుతాయో టేస్ట్ కూడా అంత బాగా వస్తున్నది. సో దట్ మనం అంటే షుగర్ కొంతమందికి తక్కువగా ఇష్టము, కొంతమందికి ఎక్కువగా ఇష్టము. బట్ తక్కువగా ఉంటేనే మంచిది కాబట్టి సో నేను కూడా కొంచెం తక్కువగానే వేస్తాను, అంటే మరీ తక్కువ కాదు చూడండి. సో అందులో షుగర్ తీసుకొని యాలకులు వేసి దాన్ని బాగా మిక్సీ చేశాను. ఫైన్ పౌడర్ వచ్చేటట్టుగా నేను మిక్సీ పట్టుకొని ఉన్నాను. సో ఇప్పుడు మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంది కదండి, ఆల్రెడీ నేను మినప పిండి తీసుకున్నాను కదా, తెల్ల మినుముల పిండి బాగా వేయించేసి సో ఆ పిండిలో షుగర్ని అంటే ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న షుగర్ని యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసేసి అందులో నెయ్యి, నేనైతే ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేస్తాను. సో ఎందుకంటే నాకు బయట కొన్నది ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇంట్లోనే సో చికెన్ పాలుకి మేగడ తీసి దాని నుంచి నేను నెయ్యి ప్రిపేర్ చేస్తానండి. సో మీకు కూడా కావాలంటే తీసుకోవచ్చు. సో చూడండి, దాన్ని బాగా మిక్స్ చేసుకున్నాను, మా బాబుకి ఇచ్చాను. చూడండి సున్నుండ బాగుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.